హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఎంపికయ్యారో వారికి మరి ఆర్డర్స్ అనేవి అంటే పోస్టింగ్ ఆర్డర్స్ అనేవి ఈ రోజు వారి యొక్క లీప్ యాప్ లాగిన్ లో జనరేట్ అవ్వబోతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం, ఒకవేళ ఈ రోజు కాకపోతే రేపు మరి ఎవరైతే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకున్నారో అటువంటి వారందరికి కూడా ఆర్డర్స్ అనేవి జనరేట్ కాబోతున్నాయి. మరి లీప్ యాప్ లో జనరేట్ అయినటువంటి ఆర్డర్స్ ఆధారంగా సోమవారం అనగా అక్టోబర్ 13వ తేదీన కొత్తగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులంతా కూడా కొత్త పాఠశాలల్లో చేరబోతున్నారు. మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మధురమైన క్షణాలు రానున్నాయి మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు. ఇక ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఏపీ మెగా డిఎస్సి లేటెస్ట్ సమాచారం. దాదాపుగా చాలా జిల్లాల్లో ఎస్జిటి కౌన్సిలింగ్ మాన్యువల్ గానే ముగిసింది. ఇంకా కొన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది. కొన్ని జిల్లాలు ట్రైబల్ వెల్ఫేర్ మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ మాత్రం మరి నిన్నటి రాత్రికి వెబ్ ఆప్షన్స్ అభ్యర్థుల చేత ట్రైనింగ్ సెంటర్ లోనే నమోదు చేయించి ఇంటికి పంపించారు. మరి నిన్నటితో ట్రైనింగ్ అనేది పూర్తయింది కాబట్టి నిన్ననే మరి వెబ్ ఆప్షన్స్ అనేవి వారంతా కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాతనే ఇంటికి పంపించారు. ఇక స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సిలింగ్ దాదాపుగా ముగిసింది. ఇక ఈ రోజు మధ్యాహ్నంకి ఆర్డర్స్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఆర్డర్స్ లీప్ యాప్ లో జనరేట్ అవుతాయి అని కమిషనర్ గారు వెబ్ఎక్స్ లో చెప్పడం జరిగింది. ఇక కొత్త ఉపాధ్యాయులకు డిజిటల్ ఎస్ఆర్లు ఓపెన్ చేసే అవకాశం కలదు. కొత్త ఉపాధ్యాయులకు మొదటి నెల నుండే రెగ్యులర్ శాలరీ ఉంటుంది. ఇక ట్రెజరీ ఐడి మరియు సిఎఫ్ఎంఎస్ ఐడీలు క్రియేట్ కావడానికి కాస్త టైం పట్టే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ ఎంత త్వరగా ఈ ప్రక్రియను చేపట్టినా కూడా దాదాపుగా డిసెంబర్ 10 వరకు శాలరీలు పడే అవకాశం కొత్త ఉపాధ్యాయులకు ఉండదు. ఎందుకంటే మీకు సిఎఫ్ఎంఎస్ ఐడి తర్వాత మరి ట్రెజరీ ఐడీస్ ఇవన్నీ కూడా క్రియేట్ కావాలి. క్రియేట్ అయిన తర్వాత మీ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీ యొక్క శాలరీ బిల్ అనేది వారికి సమర్పించాలి. ఇవన్నీ కూడా జరగడానికి సమయం పడుతుంది. దాదాపుగా కొత్తగా జాయిన్ అయ్యే ఉపాధ్యాయులందరికీ కూడా 2 నుంచి 3 నెలల వరకు మొదటి జీతం అందుకోవడానికి ఆలస్యం అయిన అలాంటి సంఘటనలు గతంలో జరిగాయి కాబట్టి మరి ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉంది అని భావిస్తున్నాం. ఇక డిసెంబర్ నెలలో సప్లిమెంటరీ శాలరీ బిల్ ద్వారా డిఎస్సి 2025 అభ్యర్థులు బిల్లులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు ఎవరైతే కొత్తగా మరి ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారు కాస్త ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంది. అంటే మొదటి జీతం అందుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ మరి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఎవరైతే కొత్తగా మెగా డిఎస్సీలో ఎంపికయ్యారో వారు ఈ నెల 13వ తేదీన జాయిన్ కాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. కొత్త ఉపాధ్యాయులు ఈ నెల 13వ తేదీన పాఠశాలల్లో చేరాలి. మెగా డిఎస్సి 2025కి ఎంపికైన శిక్షణ పూర్తి చేసుకున్న ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎస్జిటిలకు నియామకపు ఉత్తర్వులను పాఠశాలల్లో అందజేశామని కాకినాడ డిఈఓ పిల్లి రమేష్ తెలిపారు. పీజీటీ స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జారీ చేస్తారని చెప్పారు. ఉపాధ్యాయులు వాటిని లీప్ యాప్ లో వ్యక్తిగత లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వారికి కేటాయించిన పాఠశాలల్లో ఈ నెల 13వ తేదీన చేరాలని సూచించారు. విధుల్లో చేరిన తేదీని శిక్షణ పొందిన మొదటి రోజు నుంచి పరిగణిస్తారని తెలిపారు. ఈ మేరకు వారి వివరాలను సేవా పుస్తకం అనగా సర్వీస్ రిజిస్టర్ లో నమోదు చేయాలని సంబంధిత ఎంఈఓలు ప్రధానోపాధ్యాయులను డిఓ ఆదేశించారు. ప్రస్తుతం హాజరు కాని అభ్యర్థులు తదుపరి విడతలో శిక్షణను పూర్తి చేసుకుని విధుల్లో చేరాలని సూచించారు. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. కొత్త టీచర్లు సోమవారం విధుల్లో చేరాలి. ఆదివారం సాయంత్రం లోపు ఆర్డర్స్ జారీ చేస్తాం అంటూ విద్యాశాఖ కమిషనర్ ఆదేశం. ముగిసిన శిక్షణా తరగతులు అంటూ అనంతపురం జిల్లాకు సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ చిత్రంలో కూడా వెబెక్స్ కార్యక్రమంలో నూతన ఉపాధ్యాయులు అంటూ కూడా చిత్రంలో మనం గమనించవచ్చు. ఇక మెగా డిఎస్సి 2025లో ఎంపికైన కొత్త టీచర్లకు ఈ నెల 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు నిర్వహించిన రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి.
బుక్కరాయ సముద్రం ఉన్న విజయభారతి డిఎడ్ కళాశాల, కొర్రపాడు వద్ద ఉన్న ప్రాంతీయ శిక్షణా కేంద్రం, ఎస్కేయు సమీపంలో ఉన్న వివేకానంద జూనియర్ కళాశాలలో 2 సెంటర్లు, మొత్తం 4 సెంటర్లో 747 మంది కొత్త టీచర్లకు రెసిడెన్షియల్ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆఖరి రోజు ముగింపు సందర్భంగా సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరాం రాజు వెబెక్స్ ద్వారా కొత్త టీచర్లతో మాట్లాడారు. కొత్త టీచర్లు సోమవారం విధుల్లో జాయిన్ కావాలని, ఆదివారం సాయంత్రం లోపు పాఠశాలలు కేటాయింపు ఆర్డర్స్ లీప్ యాప్ లో అప్లోడ్ చేస్తామని, వాటిని డౌన్లోడ్ చేసుకుని విధుల్లో జాయిన్ కావాలని ఆదేశించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని, మీ పనితీరు ఆధారంగా మీకు గుర్తింపు ఇస్తామని అన్నారు. ప్రతిరోజు లీప్ యాప్ లో FRS వేయాలని, అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే ఫేషియల్ ఆర్ట్ అనేది వేయాలని ఆదేశించారు. ఈ వెబ్ఎక్స్ కు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం ప్రసాద్ బాబు హాజరయ్యారు. ఇక ఇక్కడ కూడా మనం కాకినాడకు సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. డిఎస్సికి సంబంధించి విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దాలి. ఆర్జేడి నాగమణి డిఎస్సి 2025కు ఎంపికైన ఉపాధ్యాయులకు జరిగిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆర్జేడి నాగమణి ధ్రువపత్రాలు అందజేస్తున్న దృశ్యం అంటూ ఇక్కడ మనం చిత్రంలో చూస్తూ ఉన్నాం. విద్యార్థులకు శారీరక, మానసిక, నైతిక వికాసం, విజ్ఞానం అందించి సమగ్ర మూర్తిమత్వం గల పౌరులుగా తీర్చిదిద్దాలని జోన్ 2 ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ జి నాగమణి ఉద్బోధించారు. నూతన ఉపాధ్యాయులకు వారం రోజుల పాటు నిర్వహించిన ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. రాజానగరం మండలంలో 6 కేంద్రాల్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహించగా జిఎస్ఎల్ దంత కళాశాలలో జరిగిన ముగింపు వేడుకలకు ఆర్జేడి ముఖ్య అతిథిగా విచ్చేసి శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విలువలు కలిగిన అద్భుతమైన సమాజం నిర్మించేది ఉపాధ్యాయులేనని అన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన జిఎస్ఎల్ వైద్య సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కర్ రావు మాట్లాడుతూ మంచి సమాజం నిర్మించడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని అన్నారు. భూపాలపట్నంలోని రైట్ కళాశాలలో జరిగిన ముగింపు సభలో డిఈఓ కె వాసుదేవరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నుంచి అభ్యసన ఫలితాలను సాధించేందుకు వినూత్నమైన వ్యూహాలతో బోధించాలని సూచించారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు 8 రోజుల పాటు బోధన పద్ధతులు, బోధన వ్యూహాలు, పాఠ్య ప్రణాళికలు, నిరంతర సమగ్ర మూల్యాంకన పుస్తకం, ఉపాధ్యాయ కరదీపిక, హోలిస్టిక్ ప్రగతి పత్రం, పాఠ్య ప్రణాళికలు తదితర నూతన అంశాలపై శిక్షణ ఇచ్చారు. తెలుగు, హిందీ, భౌతిక రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఫిజికల్ డైరెక్టర్లకు అన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చారు. తూర్పుగోనగుండంలోని ఐఎస్టిఎస్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ముగింపు సభలో కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్జిటిలకు ఆర్ఐఎఫ్టి ఇంజనీరింగ్ కళాశాలలో వెబ్ ఆధారిత కౌన్సిలింగ్ ద్వారా పాఠశాలలో నియామక ఉత్తర్వులను ఇచ్చామని అన్నారు. స్కూల్ అసిస్టెంట్, పీజీటీ క్యాడర్ ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఆర్డర్లు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించబడతాయని తెలిపారు. ఉపాధ్యాయులు మెరిట్ ర్యాంక్ ఆధారంగా వారు ఎంపిక చేసుకున్న ఆప్షన్ల మేరకు పోస్టింగ్ ఆర్డర్లు ఆన్లైన్ లో జనరేట్ అవుతాయని అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అన్ని క్యాడర్ల ఉపాధ్యాయులు నియామక ఉత్తర్వులను లీప్ యాప్ లో వ్యక్తిగత లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 13న వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరాలని సూచించారు. ఇండక్షన్ ట్రైనింగ్ కు హాజరు కాని అభ్యర్థులు తదుపరి విడతలో నిర్వహించే శిక్షణకు హాజరై పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారు పోస్టింగ్ ఆర్డర్లు పొందాల్సి ఉంటుందని డిఈఓ రమేష్ పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 7 కేంద్రాల్లో మెగా డిఎస్సి 2025 నూతన ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహించారు. అయితే 7 6 కేంద్రాలు రాజానగరం మండలంలోని ఎంపిక చేసిన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ 6కి 1424 మంది నూతన ఉపాధ్యాయులను కేటాయించగా 1415 మంది శిక్షణకు హాజరయ్యారని, 9 మంది గైహాజరయ్యారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. కాబట్టి మరి మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరి నిన్న అక్టోబర్ 10వ తేదీతో శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ ఇటువంటి వారందరికి కూడా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా వెబ్ ఆప్షన్స్ అనేవి శిక్షణా కేంద్రంలోనే ఆప్షన్స్ అనేవి సబ్మిట్ చేయడం జరిగింది. వారికి ఆర్డర్స్ అనేవి ఈ రోజు మధ్యాహ్నం నుంచి లేదా ఆదివారం రోజు జనరేట్ అయ్యే అవకాశం ఉంది. మరి మీరు ఎంపికైనటువంటి పోస్ట్ ను బట్టి ఆర్డర్స్ అనేవి మీ యొక్క లీప్ యాప్ లో జనరేట్ అవుతాయి. లీప్ యాప్ లాగిన్ లో మీ యొక్క ఆర్డర్స్ జనరేట్ అయిన తర్వాత ఆ ఆర్డర్స్ ను డౌన్లోడ్ చేసుకుని మీరు అక్టోబర్ 13వ తేదీ అంటే సోమవారం రోజు మీకు కేటాయించినటువంటి పాఠశాలల్లో చేరవచ్చు. ఇక ఎస్జిటిలకు ఇప్పటికే మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించి ఆర్డర్స్ అనేవి కూడా అందించిన విషయాన్ని మనం
గమనించవచ్చు. ఇది ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.